నిజామాబాద్ జిల్లాలో తీజ్ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తండాల్లో సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబిస్తూ గిరిజన యువతులు ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని ఇష్టదైవాలను వేడుకుంటూ జరుపుతున్న తీజ్ పండుగపై స్పెషల్ రిపోర్ట్. నిజామాబాద్ జిల్లాలోని గిరిజన తాండాల్లో ఆచార సంప్రదాయాలు ఇంకా సజీవంగా ఉన్నాయనడానికి తీజ్ పండుగే నిదర్శనం. ప్రకృతి ఒడిలో పెరిగిన ఈ అడవి బిడ్డలు వానాకాలం రాగానే 9 రోజుల పాటు అత్యంత వైభవంగా వేడుకను జరుపుకుంటున్నారు. శీతల భవానీ పండుగ తర్వాత మొదలైన ఈ ఉత్సవాల్ని పెళ్లికాని యువతులే నిర్వహించడం గిరిజనుల సంప్రదాయం. తీజ్ పండుగ కోసం యువతులు తాండాలో ప్రతి ఇంటికి వెళ్లి విరాళాలు సేకరిస్తారు. వాటితో గోధుమలు, శనగలు కొంటారు. తీజ్లను మొలకెత్తించడానికి అవసరమయ్యే బుట్టల్ని అల్లేందుకు యువతుల సోదరులు అటవీ ప్రాంతంలో లభించే దుస్సేరు తీగను సేకరిస్తారు. దాంతో అల్లిన బుట్టలోకి పుట్టమట్టి తీసుకొచ్చి అందులోకి మేక ఎరువును కలుపుతారు. తర్వాత నానబెట్టిన గోధుమల్ని అందులో చల్లుతారు. తాండాలో ఒక్కొక్క ఇంటికి యువతులు ఒక్కో తీజ్ బుట్టను పెడతారు. బుట్టలన్నీ ఒకే చోట ఉండేందుకు వీలుగా తాండా నాయకుడి ఇంటి ముందు పందిరి వేస్తారు. ఆ పందిరిపై ఉంచిన బుట్టలకు 3 పూటలా నీరు పోస్తారు. ఈ 9 రోజుల వ్యవధిలో యువతులు బోరాడి జుష్కేరో నిర్వహిస్తారు. బోరాడి అంటే రేగుముళ్ళు, జుష్కేరో అంటే గుచ్చడమని అర్థం. యువతులు రేగుముళ్లతో శనగలను గుచ్చేటప్పుడు ఆడే ఆట పండుగలో భాగం. ఇది సరదాగా సాగుతుంది. గిరిజన యువతులు తమ ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ను అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. తమ నీటి కష్టాలు తొలగించడానికి సేవాలాల్ బావులు ఏర్పాటు చేశారని యువతులు భావిస్తున్నారు. గోధుమ బుట్టలకు నీటిని తీసుకొచ్చే క్రమంలో భక్తి పాటలతో సేవాలాల్ మహారాజ్ను కొలుస్తారు. మొక్కలు బాగా పెరిగితే తండా పచ్చదనంతో నిండి పంటలు సమృద్ధిగా పండుతాయని, పశువులు అభివృద్ధి చెందుతాయనేది వారి ప్రగాఢ నమ్మకం. లగ్గాలు కాకముందు ఆడబిడ్డలకు ఈ బతుకమ్మ పండుగ 9 రోజులకు కలగతాం. 9 రోజులకు పడేస్తాం. ఇది చీరల ఇది పంట చేళ్ళు మంచిగా ఉండాలా, ఆరోగ్యం బాగుండాలని ఈ కోరిక పెద్దల నుంచి చేసుకొచ్చారు. ఇది మంచిగా ఉంది. తీజ్ 9 రోజులు తాండాలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. చివరి రోజు ఉత్సవాలు మిన్నంటుతాయి. యువతులు ఆనందంగా చిందులు వేస్తారు. పాటలు పాడుతూ తమ కులదైవాలను ఆరాధిస్తారు. మేము ఆడపిల్లలు మాత్రమే చేసుకుంటాం. పెళ్లి కాని ఆడపిల్లలు మాత్రమే చేసుకుంటాం. అడవిలోకి వెళ్ళి పుట్టమ్మను తీసుకొస్తాము. అలాగే ఎండిపోయిన పెండ తీసుకొస్తాము. అవి ఇట్లను మంచిగా దంచేసి మళ్ళీ జల్లెడ పట్టి గోధుమలు ఒకరోజు ముందే నానబెడతాము. అవి మా గంపలలో వేసి 9 రోజులు ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాము. మా దేవుడు ఇది 9 రోజులు జరుపుకుంటాం. మేము ఈ వర్షం పడాలని చెప్పేసి, ముఖ్యంగా వర్షాలు పడాలని చెప్పేసి, పాడి పంటలు మంచిగా ఉండాలని చెప్పేసి చేస్తాం ఈ పండుగను. ఈ ప్రజలందరూ బాగుండాలి, మళ్ళీ మంచి మొగుడు రావాలని చెప్పేసి చేస్తారు. దసరాకు బతుకమ్మను ఏ విధంగా ఘనంగా నిర్వహించుకుంటారో గిరిజన తాండల్లో యువతులు తీజ్ను అదే విధంగా నిర్వహిస్తారు. చివరి రోజు గోధుమ మొక్కలను ఊరేగింపుగా తీసుకువెళ్లి ఊరు శివారులోని చెరువులో నిమజ్జనం చేస్తారు. తర్వాత అంతా కలిసి మాంసాహార వంటకాలతో విందు చేసుకుంటారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక చాలా పండుగల్లాగే తీజ్ కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు తాండావాసులు. ఇది తీజ్ పండుగ ప్రత్యేకత. వానలు సమృద్ధిగా కురవాలి, పాడి పంటలు పండాలి, అలాగే గిరిజన అమ్మాయిలకు కూడా మంచి వరులు దొరకాలని మనము కోరుకుందాం. కెమెరా పర్సన్ రవిచరణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, నిజామాబాద్.